కూటమి ప్రభుత్వంలోనే రైతుల కళ్లలో ఆనందం. గత ప్రభుత్వంలో అన్ని విధాలా నష్టపోయిన రైతుల కళ్లల్లో కూటమి ప్రభుత్వం ఆనందం నిలిపిందని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో వేరే వారి ఫోటోలు ముద్రించి తప్పులు తడకగా మంజూరు చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలను క్యూఆర్ కోడ్తో సహా ముద్రించి పంపిణీ చేయటం జరిగిందన్నారు. రైతులకు తమ భూమి హద్దులు చూసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఏర్పడిందన్నారు. కాగులపాడు గ్రామానికి గతంలో తాను ఇచ్చిన హామీలను దాదాపు పూర్తి చేశారన్నారు. శనివారం జరిగిన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పలువురికి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. అందరికీ నమస్కారం. ముందుగా కాగులపాడు గ్రామ ప్రజలు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, జన సైనికులు, ప్రతి ఒక్కరూ ఇక్కడ నా కోసం నిరీక్షించిన ప్రతి ఒక్కరికి ముందు నన్ను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు 4 ప్రోగ్రాంల ద్వారా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉండే లోపల లేట్ అయిపోయింది. దయచేసి అందరూ మన్నించాలి, ఇక్కడున్న పెద్దలందరూ కూడా. ముందుగా ఈరోజు మనం పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసుకోబోతున్నాం. మనం ఒక పండుగ వాతావరణంలో నిన్నటి నుంచి మొదలుపెట్టి 9వ తేదీ వరకు ఇది చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమం మనం చేసుకుంటున్నాము అంటే మీకు ఒకసారి, ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీయే డెల్టా ఏరియా రైతన్నలకి సొంతమైన కాన్స్టిట్యున్సీ మంది. ఒక్కసారి మీరందరూ గత 19 నెలల వెనకలు పోతే మనమందరము దేని గురించి అయితే భయపడ్డామో, ఎలక్షన్ జరగక ముందు ఆ క్యాంపెయిన్లో సీఎం గారు ఏదైతే చెప్పారో, ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాను నేను అధికారంలోకి రాగానే అని చెప్పి మనకందరికీ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు. దాన్ని ఈరోజు ల్యాండ్ యాక్ట్ ని అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు. ఇదివరకు పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నా కూడా కొన్ని వేరే ముద్రలతో, అది కాకుండా సర్వే నంబర్లు తప్పుతో అవకతవకలు ఎన్నో జరిగాయి గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్రతో మీ అందరికీ, రైతన్నులకు అందరికీ ఫుల్ సెక్యూరిటీతో ఈ పొలం మాది అని గుండె మీద ధైర్యం వేసుకొని, గుండె మీద చేసుకొని ధైర్యం చెప్పుకునే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి మీ అందరికీ పాస్ పుస్తకాలు అందివ్వబోతున్నారు. దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని మీరు ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ని ఇచ్చేస్తే మీ నంబర్లు ఏమైనా తప్పుపడి ఉన్నా, మీకేమైనా అవకతవకలు జరుగున్నా కూడా మీ రాబోయే రోజుల్లో మీ పొలం గురించి ఎటువంటి సమాచారం మీకు కావాల్సిన్నా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ పాస్ పుస్తకాలు తయారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మనం పంపిణీ చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకోవడమే కాకుండా మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే అన్నదాత సుఖీభవ 2 సార్లు మన రైతు సోదరుల అకౌంట్లలో పడింది. అలాగే 3 సార్లు యూరియా ఈసారి అందరికీ ఆల్రెడీ ఇంచుమించు 7,000 మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కార్డు ఇచ్చి 100 ఎకరాలు ఉన్న రైతు దగ్గర నుంచి 1 ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా అందే విధంగా మనమందరం, మన అధికారులు అయితేనేమి, వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేమి అందరూ కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పోయిన రబీ సీజన్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అమాలీలతో సహా 24 గంటల్లో ధాన్యం కొనుగోలుదారు రైతులకి అకౌంట్లో డబ్బులు జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మంది. తిరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే మనకి తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను. ఈ విధంగా మనకి ఇవన్నీ చేసి మరోసారి
రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిలిచారు మన ముఖ్యమంత్రి అనడానికి సందేహం లేదు. ఈ కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి, ఇంక మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలువలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు రైతులందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈసారి రాబోయే పంటలు మీకు అందరికీ ఎకరాకి 5 పుట్లు పండాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎలక్షన్ తర్వాత నేను కాగులపాడికి ఎలక్షన్ ముందు కొన్ని పనులు చెప్పారు మీకు, అవి చేసి మీ ఊరికి రావాలి అని చెప్పి నేను అనుకున్నాను. కానీ మీకు అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాల్లో మన ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం మన వ్యవస్థని ఎంత అస్తవ్యస్తంగా చేసిందో, డబ్బులు లేక అవస్థపడుతున్నాం. కానీ ప్రతి ఊర్లో ఇంతకు ముందు తట్టడు కూడా మట్టి వేయని దగ్గరలో కూడా మనం ఈరోజు కనీసం కొంచెం పనులన్నా చేసుకోగలిగాం. ఆ రకంగా ఈరోజు కాగులపాడు గ్రామానికి సంబంధించి సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్జీఎస్ నిధులు 15 లక్షలు కేటాయించడం జరిగింది. డ్రైనేజ్ కాలువల నిర్మాణానికి ఆర్డబ్ల్యూఎస్ నిధులు 5,80,000 ఖర్చు చేయడం జరిగింది. విలేజ్ హెల్త్ క్లినిక్ పూర్తి చేయడానికి 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి పనులు సాగుతున్నాయి. అనారోగ్యం కలిగించుకున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ద్వారా 5,10,000 ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ పరిధిలో పెన్నా పొర్లుకట్టల మరమ్మతు 3,80,000తో మనం చేయించుకోగలిగాం. అలాగే ముస్లిం సోదరుల శ్మశాన వాటికి 2 లక్షల సిఎస్ఆర్ నిధులు కూడా కేటాయించి కొంత మేరకు నిర్మాణం చేపట్టడం జరిగింది. అలాగే రైతుల కోరిక మేరకు కొంత మేరకు పంట కాలువలు కూడా తవ్వించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ గ్రామానికి 50,70,000 నిధులు గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగింది. త్వరలో కాగులపాడు జొన్నవాడ లింక్ రోడ్డు మరియు కోవూరు కాలువ బ్రిడ్జ్ దాదాపు 2 కోట్ల రూపాయల నిధులు కేటాయించి పూర్తి చేయడం జరుగుతుంది. తిరిగి మీ ఊరికి మళ్ళీ వాటిని శంకుస్థాపనకి తప్పకుండా వస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామంలో డ్రైనేజ్ కాలువలు నిర్మాణం కొరకు వీలైనంత త్వరలో నిధులు అలొకేట్ చేస్తామని చెప్పి, అలాగే ఎవరికైతే మనం ఇక్కడ ఇల్లు లేకుండా ఉన్నారో వాళ్ళకి కూడా త్వరలో ఇల్లు పట్టాలు కానీ ఇల్లు ఎస్సీ ఎస్టీ కాలనీస్ ఏమైనా ఉంటే అక్కడ ఇల్లు కట్టించడానికి కానీ త్వరలో అది కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు తీసుకొస్తారు. ఈరోజు మీకందరికీ తెలుసు, ఎలక్షన్స్ ముందు మనం సూపర్ 6 పథకాలు చెప్పాం. ఈరోజు అవి సూపర్ హిట్ చేసుకున్నాం. 1వ తేదీకంతా 4,000 పెన్షన్ ఇచ్చుకుంటున్నాం. స్త్రీ శక్తి తరపున మహిళలందరూ ఉచితంగా బస్సులో ప్రయాణిస్తున్నారు. ఏమా ప్రయాణిస్తున్నారా? మీరంతా ఉచితంగా వెళ్తున్నారా? ఈ రోజు చెప్పారు నాకు వేరే వాళ్ళు, నిన్న వ్యాపారస్తులు వచ్చినారు, వాళ్ళు చెప్తున్నారు, అమ్మా బుచ్చిలో వాళ్ళు ఇంతకు ముందు మాకు కొంచెం బాగుండేదమ్మా వ్యాపారం, ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వేసేసారు సీఎం గారు, వాళ్ళు బుచ్చిలో దిగకుండా నెల్లూరుకు పోయేసి అక్కడ కొనుక్కుంటున్నారు, మా వ్యాపారాలన్నీ ఇబ్బంది పడుతున్నామమ్మా మేము. చాలా మంది అందరూ నెల్లూరుకి వెళ్ళిపోతున్నారు బస్సులు ఫ్రీగా దొరికే లోపల అని చెప్పి చెప్తున్నారు. సో ఆ మాదిర ఫ్రీ బస్సు తీసుకోవడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ ఇచ్చారు. అలాగే తీర ప్రాంతమైన మన కోవూరు కాన్స్టిట్యున్సీకి మత్స్యకార భరోసా అందించడం జరిగింది. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా మనము డబ్బులు వేయడం జరిగింది. ఈ రకంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేసుకున్నాం. ప్రతి దగ్గర ఉన్న గ్రామాల్లో నుంచి పట్టణాల వరకు స్కూల్స్ అన్ని బాగా చేసుకుని ఒక స్కూల్కి ఒకే కాన్సెప్ట్ ద్వారా మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు ద్వారా మనం స్కూల్స్ కూడా అన్ని బాగుపరుచుకున్నాం. మీకు అందరికీ తెలుసు, మధ్యాహ్నం పిల్లలందరికీ సన్న బియ్యం భోజనం పెడుతున్నాం. అత్యున్నతమైన బ్యాగ్స్ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది. అలాగే మీకు అందరికీ తెలుసు, ఎంత అతుకుల రోడ్లలో గుంతలు రోడ్లలో మనం ఇంతకు ముందు వస్తున్నామో, ఇప్పుడు
కనీసం గుంతలు పూడ్చుకోగలిగాం, కొన్ని రోడ్లన్నా వేసుకోగలిగాం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ద్వారా. రాబోయే రోజుల్లో తప్పకుండా ఎక్కడెక్కడ లింక్ రోడ్లు ఉన్నాయి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం. మన ముఖ్యమంత్రి ఏదైతే ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి ప్రజలకు అందిస్తున్నారో అదే రకంగా ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రజల కోసమే పనిచేస్తాను నేను. మీకు ఏ ఊర్లో ఏది ఉంటే తప్పకుండా నా దగ్గరికి రావచ్చు. మీ వాళ్ళందరూ కూడా నాయకులు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎప్పుడు నాకు వచ్చి కనిపిస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన సమస్యలు చెప్పుకుంటుంటారు. ఇప్పుడే ఇక్కడ పిల్లలు గ్రౌండ్ కావాలని అడగడం జరిగింది. ఎందుకంటే అమ్మ మీరు ఎలక్షన్ ముందు చెప్పారు అని చెప్పారు, మళ్ళీ తిరిగి నేను ఇప్పుడే వచ్చాను. సో అన్న ఇక్కడున్న స్థానిక నాయకులు మీరందరూ కలిసి ఎక్కడ వాళ్ళకి గ్రౌండ్ చేసుకోవడానికి అనుకూలమైన స్థలం ఉందో దాన్ని నా దగ్గరికి తీసుకురండి. తప్పకుండా దాన్ని మనం పిల్లలకి గ్రౌండ్ చేసి వాళ్ళకి అందిస్తామని చెప్పి కూడా నేను అందరికీ మాటిస్తున్నాను. అందరికీ నమస్కారం. మరి మనం ఈరోజు మన ముఖ్యమంత్రి ఒక పండుగ వాతావరణంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఎలా అయితే రైతన్నలకు అందరికీ అందియాలంటారో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందరికీ ధన్యవాదాలు. మరోసారి లేట్ అయినందుకు క్షమించాలి.